అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తాజాగా ఆ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని నేడు విచారణ అధికారులు విచారించడం జరుగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఎన్నో మలుపులు తిరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ కూడా విసుగొచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు శిక్ష పడుతుంది, ఈ కేసు ఎటువైపు వెళ్తుందని చెప్పేసి ఇప్పుడు చూసుకుంటే ఓ పక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు, మరో పక్క అప్రూవర్గా మారిన దస్తగిరి, ఓ పక్క కూటమి ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఆ కేసుకు సంబంధించి స్పీడ్ పెంచారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా లేదా? వాస్తవంగా కేసు విచారణ స్పీడ్ పెంచారు అనేది అసంబద్ధమైన వ్యాఖ్య. ఎందుకంటే వచ్చే నెల 15వ తారీఖుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వివేకానంద రెడ్డి గారు ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్. ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, కడప నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు, పులివెందల నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 2 సార్లు పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన సోదరుడు, విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్న. అంటే అటు కుటుంబ పరంగా హై ప్రొఫైల్డ్ స్ట్రేచర్, వ్యక్తిగా ఆయనకి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానము, వివిధ పదవులు చేసిన అనుభవం ఉన్న నాయకుడు. మరి ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న హై ప్రొఫైల్డ్ కుటుంబానికి సంబంధించిన వివేకానంద రెడ్డి గారు 6 సంవత్సరాల క్రితం హత్య గావింపబడితే దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ విచారణ చేస్తూ ఇప్పటికీ చాలా ప్రశ్నలు సమాధానాలు లేకుండా అపరిష్కృతంగా అలాగే ఉండిపోయాయి. అందులో ఒక చిన్న అంశం ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. అదేంటి అంటే వివేకానంద రెడ్డి గారిని హత్య ఎవరు చేశారు అని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగి ఎక్యూజ్ నెంబర్ 1, 2, 3, 4 అని చెప్పని ఎవరినైతే ముద్దాయిలుగా సిబిఐ నిర్ధారణ చేసి అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారో అలా పంపించబడ్డ ఎక్యూజ్ నెంబర్ 4 దస్తగిరి, అతను సిబిఐకి అప్రూవర్గా మారటం జరిగింది. సిబిఐకి అప్రూవర్గా మారుతూ అతను పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసుకి సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు, సూత్రధారులు ఏం ఆఫర్ చేస్తే ఎంత డబ్బు వీళ్ళకి ఇస్తే వీళ్ళ హత్య చేశారు, ఇట్లాంటి పూర్తి వివరాలు మొత్తం కూడా అతను కొన్ని సంవత్సరాల క్రితమే సిబిఐ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కేసు విచారణ మలుపు తిప్పింది అనేది వాస్తవం. ఎందుకంటే 2019 ఎన్నికలకి కేవలం 3 వారాల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య సంఘటనని ఆనాటి ఎన్నికలకి ఒక ప్రచారాస్త్రంగా వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మ గారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు. నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్లు రాయించారు. మార్ఫింగ్ ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. అది ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కడానికి ఒక సులువైన సాధనంగా ఉపయోగపడ్డ సంఘటన. ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ విచారణ ద్వారా అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది, మరీ ముఖ్యంగా దస్తగిరి అప్రూవర్గా మారుతూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అతని నోటి నుంచి వెల్లడైన సాక్ష్యాధారాల ఆధారంగా, సిబిఐ తన విచారణ ద్వారా నిర్ధారణ చేసుకున్న గూగుల్ టేక్అవుట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అసలు సూత్రధారులు, పాతదారులు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధీకులే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్లే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రమేయంతో హత్య జరిగిందని చెప్పి నిర్ధారణ అయింది. నిర్ధారణ చేసి సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసి అరెస్టులు చేసింది.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరింగికులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారిన దస్తగిరి పట్ల ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టులు అయ్యి జైల్లో ఉండి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతున్న మిగిలిన ముద్దాయిలకి అక్కసు పెరిగింది. ఇతను అప్రూవర్గా మారబట్టి కదా, ఇతను సిబిఐకి వాస్తవాలు తెలియజేయబట్టి కదా ఇవాళ మనందరం పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న స్థాయి నుంచి ఇవాళ హత్య కేసు ఆరోపణ ఎదుర్కొంటూ మనం జైలు పాలయ్యాం అని చెప్పనే ఉలికిపాటుతోటి ఎలా అయినా సరే ఈ కేసుని ట్విస్ట్ చేయాలి అని అంటే దస్తగిరిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఆ మలుచుకోవటం కోసం ఏ ప్రయత్నమైనా చేయాలి అని చెప్పని నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా యంత్రాంగంతో, నాటి వైసీపీ నాయకులతోటి, నాటి స్థానిక వీళ్ళకున్న అండదండలతోటి దస్తగిరి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు, భయపెట్టే ప్రయత్నం చేశారు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. వీటికి ఎక్కడా ఏ స్టేజ్లో ఈళ్ళు కాని నేపథ్యంలో తమకున్న అధికారంతో ఒక కిడ్నాప్ కేసు బనాయించి అతను జైలుపాలు చేశారు. ఆ జైలుపాలు చేస్తున్న సందర్భంగా జైల్లో ఉంటున్న దస్తగిరిని మరింతగా భయపెట్టాలి అని చెప్పని సాక్షాత్తు ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తోడుగా ఉంది, యంత్రాంగం వాళ్ళ ఆదేశాలు పాటించే స్థితిలో ఉంది, ఆదేశాలు ఇచ్చే స్టేజ్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు వాస్తవంగా జైల్లో మెడికల్ క్యాంపు పెట్టాలి అని అంటే అది ప్రభుత్వ డాక్టర్లు మాత్రమే పెట్టాలి. అయినా సరే ఒక ప్రైవేటు డాక్టర్గా ఉన్న చైతన్యరెడ్డి జైల్లో మెడికల్ క్యాంపు పెట్టడం కోసం అధికార వ్యవస్థ సహకరించింది. జైలు సూపరింటెండెంట్గా ఉన్న ప్రకాష్ ఆ ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న చైతన్యరెడ్డి జైలు ప్రాంగణంలోకి అడుగుపెట్టి సరాసరి దస్తగిరి దగ్గరికి వెళ్ళి, నువ్వు పులివెందుల మేజిస్ట్రేట్ గారికి ఇచ్చిన స్టేట్మెంటు నాటి సిబిఐ విచారణాధికారి ఎస్పీ రామ్ సింగ్ గారి ఒత్తిడి మేరకే ఇచ్చాను అని చెప్పని నువ్వు చెప్పు. రామ్ సింగ్ బెదిరిస్తే భయపెడితే ఆ భయానికి లోనే నేను స్టేట్మెంట్ ఇచ్చానని నువ్వు చెప్పు. అలా చెప్తే నీ సాక్ష్యం వీగిపోద్ది. అలా గనక నువ్వు సపోర్ట్ చేయగలిగితే నీకు 20 కోట్లు ఇస్తాం, లేదు అనంటే నీ జీవితకాలం నువ్వు ఈ జైలు నుంచి బయటికి రావు, ఈ జైల్లోనే నీ జీవితం ముగించేస్తాం అని చెప్పని ఒక పక్క ప్రలోభ పెట్టడం, రెండో పక్క భయపెట్టడం, ఈ రెండు సాక్షాత్తు నాటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ సమక్షంలోనే ఈ రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రలోభ పెట్టడం, భయపెట్టడం. అంటే జైలు సూపరింటెండెంట్ చైతన్యారెడ్డిని మెడికల్ క్యాంపు పేరిట జైల్లోకి అనుమతించి అతను విచారణలో ఉన్న ఖైదీని, రిమాండ్లో ఉన్న ఖైదీని, అది శివశంకర్ రెడ్డి ఆ విచారణలో రిమాండ్లో ఉన్న ఖైదీ ఒకే కేసులో కో-అక్యూజ్డ్గా ఉన్నప్పుడు అతని దగ్గరికి ఈ కో-అక్యూజ్డ్ కుటుంబ సభ్యులను అనుమతించకూడదనేది చట్టం తెలుసుండి దాన్ని అతిక్రమించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం కేసు విచారణ వేగవంతం కాకుండా అడ్డుకునే లక్ష్యంతో దస్తగిరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు. దానికి సహకరించిన నేపథ్యంలో ఇదే ప్రకాష్ దస్తగిరిని సాలిటరీ సెల్లో వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచడం జరిగింది. అయినా సరే దస్తగిరి వాళ్ళ ప్రలోభాలకి, వాళ్ళ బెదిరింపులకి లొంగని నేపథ్యంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత నాటి జమలముడుగు డిఎస్పి నాగరాజు, నాటి ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య వీళ్ళందరూ ఆ స్క్రిప్ట్ అమలుపరచడంలో భాగంగా దస్తగిరిని తప్పుడు కేసులు ఇరికించారు, బెదిరించారు, అతన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నిటిని కూడా దస్తగిరి కడప ఎస్పీ గారికి సంవత్సరం క్రితం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దల అభిష్టానికి భిన్నమైన కంప్లైంట్ని ఎంటర్టైన్ చేసే స్టేజ్లో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. కాబట్టి నాటి నుంచి ఆ ఫిర్యాదు విచారణకు నోచుకోలే. అటువంటి ఫిర్యాదు మీద ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎందుకు వేగంగా స్పందించింది అని అంటే, ఈ కేసు విచారణ వేగవంతంగా జరగటం లేదు, ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు, కాబట్టి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ కేసు విచారణ ముగించండి అని చెప్పని
వివేకానంద రెడ్డి గారి కుమార్తె బాధితురాలుగా ఉన్న డాక్టర్ సునీత గారు రీసెంట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తన దగ్గర నమోదైన ఫిర్యాదు, ఎందుకంటే ప్రధాన కేసు విచారణ సిబిఐ ద్వారా జరుగుతుంది, కానీ దస్తగిరి తనని బెదిరించిన కంప్లైంటు కడప ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని విచారించి ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నిజంగానే దస్తగిరిని బెదిరించడం జరిగిందా లేదనే నిర్ధారణ జరిగితే అటువంటి చర్యలకి పాల్పడ్డ వాళ్ళు ఎవరి ఆదేశాలతో ఈ విధమైన బెదిరింపులకు దిగారు, ఎవరికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు, వీటిని నిర్ధారణ చేసి తద్వారా ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడితే ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది మిగిలిన అధికారులకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ గారితో ఒక విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు దస్తగిరిని విచారించుతూ ఉన్నారు. దస్తగిరి విచారణ పూర్తయిన తర్వాత అటు చైతన్య రెడ్డిని, నాటి జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాష్ను కూడా విచారించడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండిపోయిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. 40 కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావనకు రావడం జరిగింది. 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చేంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? ఎందుకంటే ఇక్కడ డబ్బు పంపిణీ జరిగింది, లావాదేవీలు జరిగాయి అనేది నిర్ధారణ చేస్తూ పులివెందుల మేజిస్ట్రేట్ గారికి ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లోని దస్తగిరి నాకు 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు, నాకు ఆల్రెడీ 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతని దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. కాబట్టి డబ్బు పంపిణీ జరిగింది, డబ్బు ఆల్రెడీ దస్తగిరి దగ్గర 28 లక్షల ఖర్చు కాగా మిగిలిన 72 లక్షలు సిబిఐ రికవర్ చేసుకుంది. మరి అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు ఇచ్చారనేది ఎప్పుడు అడ్వాన్సు? హత్య జరగకముందు అడ్వాన్స్ ఇస్తారు. కానీ సిబిఐ దస్తగిరిని అరెస్ట్ చేసి దస్తగిరి అప్రూవర్గా మారే నాటికి హత్య జరిగి సంవత్సర కాలం పూర్తయిపోయింది. అంటే హత్య చేసిన తర్వాత ఇచ్చే పూర్తి సెటిల్మెంట్ కూడా అప్పటికి అందేసి ఉండాలి. అంటే 40 కోట్ల రూపాయలు ఒప్పందం మేరకు పంపిణీ జరిగిపోయి ఉండాలి, ఎందుకంటే హత్య జరిగింది కాబట్టి, హత్య వీళ్ళే చేశారు కాబట్టి. సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 40 కోట్ల పంపిణీ చేసి ఉంటారు. ఎక్కడదా 40 కోట్లు? ఎవరెవరికి ఎంత ముట్టింది? ఒక 72 లక్షలే ఇప్పటికి రికవర్ అయింది. మరి మిగిలిన డబ్బు పంపిణీ చేసింది ఎవరు? అందుకుంది ఎవరు? ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఎందుకంటే ఇది మొత్తం నల్ల డబ్బు. ఇంత నల్లధనాన్ని హోల్డ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళ స్థాయి ఏంటి? మరి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఏం చేస్తున్నాయి? ఇంత డబ్బు పంపిణీ జరుగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2015 సంవత్సరంలో నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలతో వెళ్ళారు అని చెప్పని ఏసీబీ ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా 5 కోట్ల రూపాయల ప్రస్తావన వచ్చింది. 50 లక్షలు మీ దగ్గర దొరికాయి. ఈ 50 లక్షలకు సోర్స్ ఏంటి? మిగిలిన 4.5 కోట్లు ఇస్తానన్నది ఎవరు అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని, ఆనాటి ఆయన సహచర ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని, ఆనాడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సుజనా చౌదరి గారిని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ గుచ్చిగుచ్చి ప్రశ్నించాయి. 50 లక్షల రూపాయలకే అంత గుచ్చిగుచ్చి ప్రశ్నించిన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీకి ఇవాళ 40 కోట్ల ప్రస్తావన వచ్చి 72 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ రికవర్ అయిన తర్వాత కూడా మరి ఎందుకని ఆ 40 కోట్ల గురించి ఇప్పటికీ ఆ మూలాల్లోకి విచారణ చేయలేదు? నిర్ధారణ జరగాలి కదా. అసలు 40 కోట్ల రూపాయలు ఒక హత్యకే ఖర్చు పెడుతున్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయల నల్లధనం ఉండాలి? ఇదే సందర్భంలో మరి ఇప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి 20 కోట్లు లంచం వేయటం జరిగింది. అంటే 20 కోట్లు 40 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి డబ్బు? ఆ డబ్బు సమకూర్చుతున్నది ఎవరు? ఆ మూలాల్లోకి అసలు విచారణ జరగాలి. ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఆ కేసులో ఇన్వాల్వ్ కాకపోవటం ఆ కేసు విచారణలో చాలా లోపభూయిష్టమైన విచారణ జరుగుతున్నట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. అంటే ఈ అంశంలో ఇంకా నిర్ధారణ కావాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయి. లైక్ సిబిఐ ద్వారా ఇప్పటి వరకు ఛార్జ్షీట్లో మెన్షన్ అయిందని ప్రకారం వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయన హత్యగావింపబడ్డ వివేకానంద రెడ్డి గారిని చూసి ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేసినట్టుగా ఇప్పటిదాకా నిర్ధారణ అయిన సమాచారం. కానీ వీకెండ్ కామెంట్పై ఆర్కేలో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేనిఫెస్టో గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా నాడు
మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న అజయ్ కల్లం రెడ్డి గారు అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం ఉంది అని చెప్పని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పిన తర్వాత అప్పుడు సిబిఐ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని అజయ్ కల్లం రెడ్డి గారిని విచారించిన తర్వాత అజయ్ కల్లం రెడ్డి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే జగన్మోహన్ రెడ్డి గారు తనకి చెప్పినట్టుగా సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మరి తెల్లవారుజామున 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే తన చిన్నాన్న హత్యగావింపబడ్డ సమాచారం ఆయనకుంటే ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కుటుంబ సభ్యుడిగా తన తండ్రి తమ్ముడిగా తన చిన్నాన్నగా హత్యగావింపబడ్డ వ్యక్తికి సంబంధించిన అంశాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసి ఉండాల్సింది కదా. ఆయన స్వయంగా మీడియాలోకి వచ్చి మాట్లాడాలి కదా. కానీ తన సొంత మీడియా ద్వారా సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రచారం చేయించారు, ఎందుకు ప్రసారం చేయించారు? ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అసలు అంత ఎర్లీ మార్నింగ్ ఆయనకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఇచ్చిన సమాచారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇప్పటికీ వీటికి సమాధానాలు దొరకలా. ఆ దిశగా విచారణ జరిగి తీరాలి. డాక్టర్ సునీత గారు పదే పదే ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే విచారణ అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కాపాడే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కేసు విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని విచారణ తెలంగాణకు బదిలీ చేయించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చిన్నాన్న హత్యగావింపబడితే ఆ హత్యని ఎన్నికలకు ముందు ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయంగా పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు సృష్టించాడనేది వాస్తవం, తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడనేది వాస్తవం, నిందితులను కాపాడే ప్రయత్నం చేశాడనేది వాస్తవం. మరి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించడం కోసం అధికార యంత్రాంగం చేత ప్రయత్నం చేశాడనేది వాస్తవం. మరి ఇన్ని ప్రయత్నాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగాయి? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ సిబిఐ విచారణ చేయడం లేదు? డాక్టర్ సునీత గారు గతంలోనే ప్రశ్నించినట్టుగా విచారణని నువ్వెందుకు అడ్డుకుంటున్నావు, విచారణ నీ వరకు వస్తుందని నీకు భయంగా ఉందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా కడప గడ్డ మీద నుంచి డాక్టర్ సునీత గారు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఇప్పటికీ సిబిఐ విచారణ జరగలేదు. విచారణ జరిగి తీరాలి. విచారణ 6 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగానైనా సరే ఇప్పటికైనా ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చి తీరాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఇది సిబిఐ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. దేశ అత్యున్నత విచారణ సంస్థ ఇన్ని సంవత్సరాల పాటు ఒక హత్య కేసు విచారణని ఒక కొలిక్కి తీసుకురాలేని పక్షంలో ఆ విచారణ సంస్థ ఇంటెగ్రిటీయే ప్రశ్నార్థకంగా మారుతుందనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.